సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం భారతదేశ పౌరులు ప్రభుత్వ శాఖల నుంచి తమకు అవసరమైన సమాచారాన్ని అడిగే హక్కు కలిగి ఉన్నారు. కానీ సిద్దిపేట జిల్లా విద్యుత్ శాఖలోని కొంతమంది అధికారులు ఈ చట్టాన్ని నిర్లక్ష్యంగా తొంగలో తొక్కుతున్నారు. ఇటీవల ఒక పౌరుడు 10 రూపాయల కోర్టు ఫ్రీ స్టాంపుతో ఆర్డీఐ దరఖాస్తు సమర్పించగా పోస్టల్ ఆర్డర్ లేదు అనే అబద్ధపు కారణంతో దాన్ని తిరస్కరించారు. చట్ట ప్రకారం దరఖాస్తును తిరస్కరించాలంటే ఏ సెక్షన్ ఆధారంగా తిరస్కరించారో చెప్పాల్సి ఉంటుంది. కానీ అధికారులు అది కూడా వెల్లడించలేదు. ఇలాంటివి గతంలో గజ్వేల్ డివిజన్ కార్యాలయంలో కూడా చోటు చేసుకోవడం అనుమానాలకు దావతీస్తుంది. అధికారుల ఈ తీరు పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సమాచారం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం వారి అవినీతిని రహస్యంగా ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నంగా భావిస్తున్నారు. ఆర్డీఐలతో అసలు భయం ఎందుకు? అవినీతి బహిర్గతమవుతున్న భయమా, లేక చట్టాలపై అవగాహన లేకపోవడమే అనే ప్రశ్నలు ప్రజల్లో తీవ్రమవుతున్నాయి. పారదర్శకతను తాకట్టు పెట్టి ప్రజా ధనాన్ని దోచుకుంటూ ప్రజల చేతుల్లో ఉన్న ఒక శక్తివంతమైన ఆయుధాన్ని నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి హానికరం. సమాచారాన్ని దాచడం ద్వారా మాత్రమే కాకుండా ప్రభుత్వ అధికారుల దుర్వినియోగాన్ని మూతపెట్టే అజ్ఞాత యత్నం చేస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హక్కుగా ఇచ్చిన సమాచార హక్కును అధికారులు తక్కువ చేసి చూడడం ప్రజాస్వామ్య వ్యవస్థపై పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్లే దానిని ఉల్లంఘిస్తే పౌరులకు న్యాయం ఎక్కడ జరుగుతోంది? ఇలాంటి వ్యవహారాలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతూ ఇలాంటి వాళ్లు ప్రభుత్వ పదవుల్లో ఉండడానికి అర్హులు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. సమాచార హక్కును నిర్లక్ష్యం చేసే అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థే పతనానికి గురవుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ కళ్యాణి. భారత పౌరులకు ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారాన్ని పొందే హక్కును ఆర్టీఐ సమాచార హక్కు 2005లో భారత ప్రభుత్వం అయితే ఒక జీవో విడుదల చేసింది. దీనికి సంబంధించి అంటే భారత పౌరులైండి ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో దానికి సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా వినతి పత్రం ఇస్తే దానికి సంబంధించి పూర్తిగా ఆ యొక్క పౌరులకైతే ఇవ్వాల్సింది. కానీ ఇక్కడ కొన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరుగబోయి పూర్తిగా అవినీతికి అధికారులు అయితే వంత పాడుతున్నారు. దానికి సంబంధించి ఏ దానికైనా ప్రభుత్వ సంస్థల్లో ఏ దానికోసమైనా మనం అప్లై చేస్తే సమాచార హక్కు చట్టం కింద 30 రోజులలో దానికి సంబంధించి పూర్తి వివరాలు ప్రజలకైతే అందించే బాధ్యత ప్రభుత్వ అధికారులది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ఖచ్చితంగా ఎందుకు ఇవ్వడం లేదంటే ఖచ్చితంగా అందులో పెద్ద అవినీతి జరుగుతున్న క్రమంలో ఇలాంటి సమాచార హక్కు చట్టం ప్రకారం ఇవ్వాల్సిన ఈ యొక్క సమాచారాన్ని అధికారులు అయితే ఇవ్వకుండా ఒకరి మీద ఒకరు నెపం పెట్టుకొని అయితే ఇవ్వకుండా దాస్తున్నారు. మనం ఇటీవల కాలంలో చూసినట్లయితే గజ్వేల్లో సమాచార హక్కు చట్టం కింద దానికి సంబంధించి ఒక 10 రూపాయల స్టాంపు తోటి అప్లై చేసుకుంటే ఇప్పటి వరకు దానికి సంబంధించి పోస్టల్ ఆర్డర్ లేదని అయితే అబద్ధపు కారణం చూపించి నిర్లక్ష్యంగా తిరస్కరించారు. అంటే ఏ సెక్షన్ ప్రకారం తిరస్కరించారో చెప్పే ధైర్యం మాత్రం చూపడలేం లేదు. ఖచ్చితంగా ఈ యొక్క గజ్వేల్ డివిజన్ కార్యాలయంలోనూ ఇదే ధోరణి పునరావృతం కావడం ప్రజల్లో ఆగ్రహం రగిలిస్తుంది. అవినీతి దాచడమే అసలు ఆట. ఎందుకు ఆర్టీఐ అడ్డుకుంటున్నారు? అవినీతి బయటపడిపోతుందనే భయమా, లేక చట్టాల మీద వీరికి గౌరవం లేదా? ఖచ్చితంగా ఇలాంటి అధికారులు ఎవరున్నా ఖచ్చితంగా అలాంటి అధికారులను అవకాశం ఉంటే ఖచ్చితంగా వాళ్ళను ఆ యొక్క ప్రభుత్వ శాఖల నుంచి బర్తరఫ్ చేయాలి, లేకుంటే వారిని సస్పెండ్ చేయాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రజల నుండి పెద్ద ఎత్తున అయితే వ్యతిరేకత అయితే ఏర్పడుతుంది. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఇలాంటి ఆర్టీఐ చట్ట ప్రకారం కూడా ఏదైనా సమాచారం కోసం చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వకపోవడం అయితే ఖచ్చితంగా దాంట్లో పెద్ద అవినీతి జరిగిందనేది అయితే మాత్రం పెద్ద ఎత్తున వినబడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి అధికారుల మీద కఠిన చర్యలు తీసుకొని ఎవరికైతే సమాచార హక్కు చట్టం ప్రకారం ఖచ్చితంగా వారు 30 రోజులలో ఇవ్వకపోతే ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజల నుంచి అయితే పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడుతుందనేది అయితే, అదే విధంగా దీనికి సంబంధించి ప్రజా సంఘాలు కానీ లేకుంటే పౌర సంఘాలు కానీ ఖచ్చితంగా ఇలాంటి అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సాల్మాన్.